రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రులు నారా లోకేశ్వరరావుతో మంగళగిరి నియోజకవర్గ పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుంది. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన సందర్భంలో మంగళగిరి ప్రజలకు ప్రభుత్వ భూముల్లో వారు నివసిస్తున్న నివాసాలకు శాశ్వత పట్టాలు కల్పిస్తానని చెప్పేసి నాడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సుమారు 10 నెలల కాలంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుంది. తొలి విడతగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు తొలి విడతగా 3,000 మందికి ప్రస్తుతం పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మంగళగిరి పరిధిలోని డాంబాస్కో స్కూల్ పక్కన ఉన్నటువంటి వేదికగా కానుంది. 4వ తేదీ నుంచి మంత్రి నారా లోకేష్ నేరుగా లబ్ధిదారులకు ఈ శాశ్వత భూ హక్కు పట్టాలను అందజేయనున్నారు. తొలుత ఉండవల్లి పరిధి అంజిరెడ్డి కాలనీలో కొండపోరంబోకులో నివసిస్తున్నటువంటి పేదలకు తొలి పట్టాను అందజేసి మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం 4వ తేదీ నుంచి డాంబాస్కో పక్కన ఉన్నటువంటి మైదానంలో పేదలకు పట్టాతో పాటు నూతన వస్త్రాలను లోకేష్ అందజేయనున్నారు. నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ అందులో భాగంగా ఇటీవల నిడమర్రు ఆర్ఓబికి 129 కోట్లు కేంద్రం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పట్టాల పంపిణీని విడతల వారీగా పంపిణీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 4వ తేదీన ఎర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనకొండ, పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. అలానే ఏప్రిల్ 8న రత్నాల చెరువు, మహానాడు 2కు చెందిన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. ఏప్రిల్ 11వ తేదీన సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్ కాలనీకి చెందిన లబ్ధిదారులకు, ఏప్రిల్ 12న మహానాడు 1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు లోకేష్ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా 3,000కు పైచిలుకు పట్టాల పంపిణీకి ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, నారా లోకేష్ భారీ విజయాన్ని కృషి చేసిన ఆయా గ్రామాల వార్డుల ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో కానివ్వండి, యువగళం పాదయాత్రలో కానివ్వండి, మంగళగిరిలో రచ్చబండ కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో పెట్టి ప్రజలకి నేను అధికారంలోకి వచ్చాక వెంటనే దాదాపు 2 సంవత్సరాల లోపులో అర్హులైన వారందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాను. అందులో కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టి, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తానని వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా మరి అధికారంకి వచ్చి 10 నెలలు గడవక ముందే దాదాపు 3,000 మందికి తొలి విడతగా మరి పట్టాలు రేపు 4వ తారీఖు నాడు ఫస్ట్ విడతగా ఇవ్వబోతా ఉన్నారు. చాలా సంతోషం. ఉదయం మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ లో కూడా ఈ యొక్క పట్టాలు ఇచ్చే విధానాన్ని గురించి రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. వార్డుల వారీగా, గ్రామాల వారీగా, ప్రాంతాల వారీగా డివైడ్ చేసి నాయకులని, అధికారులని సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా లబ్ధిదారుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మరి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా పట్టాలు ఇవ్వాలనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మరి అధికారులతో కూడా మాట్లాడి ఉదయం రివ్యూ మీటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా గైడ్లైన్స్ ఇచ్చి మరి ఈరోజు స్లిప్పులు కూడా పంచుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ తీసుకొని వచ్చిన వాళ్ళకి పట్టా భోజనం చేసిన తర్వాత కానీ, భోజనం ముందు కానీ ఉండి పట్టాలు ఇచ్చి బట్టలు కూడా పెట్టి పట్టాలు కూడా ఇవ్వడం జరగబోతూ ఉంది. నారా లోకేష్ గారు మరి చెప్పిన మాట ప్రకారంగా ఎలాంటి తేడా లేకుండా, ఇబ్బంది లేకుండా 2 సంవత్సరాలకి పట్టాలు ఇస్తానని చెప్పి దాదాపు 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మరి పేదవారి యొక్క ఇబ్బందుల్ని గమనించుకొని రేపు పట్టాలు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గానికి మరి ఒక స్వచ్ఛ మంగళగిరి ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని, ఒకవైపున స్వచ్ఛ మంగళగిరి, స్వచ్ఛాంధ్ర పేరు మీదుగా మరి ఉదయం పూట 6 గంటల కాడ నుంచి మరి ప్రతి ఒక్క వార్డుల్లో, గ్రామాల్లో తిరుగుతూ మరి ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఉన్నారు.